Hi guys, welcome to my YouTube channel. ఈ రోజు ఎట్లున్నారు అందరూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా గురించి ఎప్పుడు నేను ఇంట్రడక్షన్ వీడియో చేయలేదు. షుడ్ ఐ డూ అన్ ఇంట్రడక్షన్ వీడియో బికాస్ ఐ షుడ్ సీ వాట్ షుడ్ బీ మై ఇంట్రడక్షన్ వీడియో. లెట్ మీ పోస్ట్ ఇట్ బట్ లేటర్. ఫస్ట్ ఈరోజు నేను నైకా పింక్ సేల్లో ఏమేమి ప్రోడక్ట్స్ కొన్నానో మీకు చూపిస్తాను. ఏంటంటే నాకు మేకప్ అంటే చాలా ఇష్టం. దిస్ ఇస్ లైక్ చిన్నప్పటి నుంచి 12th స్టాండర్డ్ వరకు అయితే అసలు మేకప్ వేసుకోకపోతుండే, అసలు ఏం లిప్స్టిక్ కూడా పెట్టుకోకపోతుండే. సన్ స్క్రీన్ ఈజ్ నథింగ్. బట్ ఆఫ్టర్ 12th స్టాండర్డ్ ఐ స్టార్టెడ్ లైకింగ్ మేకప్. ఐ వాంటెడ్ టు గో ఇన్ టు ఇట్ అండ్ స్లోలీ ఐ గాట్ పాకెట్ మనీ. ఆ పాకెట్ మనీతో నేను ఇట్లా మేకప్ ప్రోడక్ట్స్ కొంటుండే అనమాట. సో ఈవెన్చువలీ ఐ లెర్న్ లిటిల్ మేకప్. దిస్ ఇస్ ద మేకప్ ఐ డిడ్. బట్ రాదు మేకప్ ఆర్టిస్ట్ లాగా, కొంచెం బెటర్ నాది నేను చేసుకోగలుగుతా, నాకు ఇంట్రెస్ట్ అట్లా. సో ఆల్మోస్ట్ 3 years అయిపోయింది నేను ప్రాపర్ మేకప్ కొని. అంటే అప్పుడప్పుడు ఏదో ఒకటి నచ్చింది కొనేదాన్ని. ఈవెన్చువల్గా అది బిల్డ్ చేసుకున్నా మేకప్ అనమాట. కానీ ఎప్పుడు కూడా నేను అన్నీ ఒకటేసారి కొనలేదు. ఎప్పుడో ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ టైం అట్లా కొన్నాను. ఇప్పుడు 9 MBBS అయిపోయి 1 year కూడా వస్తుంది. సో ఇప్పుడు I damaged my card, all the savings what I did. So then పక్కకు పెట్టి చూద్దాం. ఆల్మోస్ట్ 5 elf products కొన్నాను అనమాట. ఫస్ట్ ప్రోడక్ట్ ఇస్ elf halo glow liquid filter. ఇది ఎట్లుంటుంది అంటే చార్లెట్ టిల్బరీ డ్యూప్ అనమాట. చార్లెట్ టిల్బరీ కొనే అవ్వట్లేదు, ఎందుకంటే నేను పని చేయట్లేదు కాబట్టి. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ సిమిలర్ టు చార్లెట్ టిల్బరీ అండ్ ఇట్స్ వెరీ గుడ్. ఇట్స్ గ్లోయింగ్. దిస్ ఇస్ ద ఫౌండేషన్ ఐ యూస్. దిస్ ఈస్ ఇన్ ద షేడ్ 3.5. సో ఇఫ్ యూ వాంట్ links, I think I will give it. This is my first like full video, but let me show. So this is elf halo glow liquid filter and this is in the shade 3.5. I'll show you the swatch, but na chetulu itla sariga kanpitledu, but it's very good guys. You can invest in it if you want a dewy finish makeup. And I like it and it's my shade అనమాట. ఎట్లా ఉంటుందంటే కరెక్ట్ షేడ్ బ్లెండ్ కూడా అయిపోతుంది ఈజీగా. నెక్స్ట్ ఎల్ఫ్ ప్రోడక్ట్ వచ్చేసి ఫస్ట్ ఇది చూపించాల్సింది, తొందరపడి అది చూపించిన అనమాట. ఇది పవర్ గ్రిప్ ప్రైమర్ అనమాట. ఇట్ ఈస్ ఇన్ విత్ నైసినమైడ్ అండ్ ఇట్ గివ్స్ దిస్ ఆల్సో is very good and it gives me dewy finish. ఇప్పుడు అంతా నేను కొన్న ప్రోడక్ట్స్ అన్ని ఫుల్ dewy finish వేసుకొని పోతే ఇట్లా మెరిసిపోతాను అనమాట. అట్లున్నాయి అనమాట ప్రోడక్ట్స్ అన్ని. ఎందుకంటే మ్యాట్ ఫినిష్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కొన్ని. సో ఈసారి అని నేను dewy finish ప్రోడక్ట్స్ తీసుకున్నా. ఇది ఎల్ఫ్ పవర్ గ్రిప్ ప్రైమర్ పింక్ కలర్లో ఉంటుంది. ఇది కూడా మస్తు ఉంది. అసలు మేకప్ అనేది పెట్టుకున్నాక జరగట్లేదు అనమాట. ఎండలో కూడా పోయి వచ్చిన నేనైతే. సో మేకప్ కొంచెం మెల్ట్ కూడా అవ్వట్లేదు దీనివల్ల. సో ఇట్ ఇస్ స్టికింగ్. సో ఐ ఫీల్ లైక్ యూ గైస్ షుడ్ ఇన్వెస్ట్ ఇన్ దిస్. అండ్ దిస్ ఇస్ లైక్ ఇంకో ప్రోడక్ట్ ఎల్ఫ్ అనమాట. ఈ ప్రోడక్ట్ అయితే నేను ఐబ్రో షేపింగ్ చేయించినప్పటి నుంచి యూజ్ చేస్తున్నాను. ఇదైతే ఒక 15th or 16th ఐబ్రో పెన్సిల్ అనమాట. దిస్ ఇస్ ఎల్ఫ్ ఇన్స్టా లిఫ్ట్ బ్రౌ పెన్సిల్ ఇన్ ద షేడ్, అంటే ఇది డార్క్ బ్రౌన్ షేడ్. ఇప్పుడు నేను ఇదే పెట్టుకున్నాను అనమాట. ఇఫ్ యూ క్యాన్ సీ దిస్ డార్క్ బ్రౌన్ షేడ్, యా. అండ్ మంచిగా వీళ్ళు ఇట్లా బ్రష్ కూడా ఇస్తారనమాట. నైస్లీ యూ కెన్ జస్ట్ డూ ఇట్ అండ్ ఇట్స్ రియలీ నైస్. ఐ లవ్ దిస్ ప్రోడక్ట్. ఐ స్వేర్ బై దిస్. దిస్ ఇస్ లైక్ మై గో టు ఎల్ఫ్ ప్రోడక్ట్ from so many years. నెక్స్ట్ ప్రోడక్ట్ ఈజ్ దిస్ ఇంకో డ్యూప్ అనమాట. సో ఆ డ్యూప్ కూడా నేను అఫోర్డ్ చేయలేను అనమాట. సో ఆ డ్యూప్ ప్రోడక్ట్ ఏంటంటే ఎల్ఫ్ కోరల్ బ్లష్. ఈ షేడ్ లైక్ ఈ బ్లష్ రేంజ్ ఈజ్ డ్యూప్ ఆఫ్ రేర్ బ్యూటీ. సో ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ దాట్ డ్యూప్. సో ఐ లవ్ రేర్ బ్యూటీ షేడ్స్. అంటే సెఫరో కానీ
నైకా లక్స్ కానీ వెళ్ళినప్పుడల్లా ఐ విల్ ట్రై ప్రోడక్ట్స్ అనమాట. కూడా జస్ట్ ట్రై చేసేస్తాం. సో ఈ ఒక ప్రోడక్ట్ ఉంది కదా, ఇది కోరల్ షేడ్లో అనమాట. ఇది కొంచెం ఇట్లా మొత్తం పింక్ కాకుండా ఇట్లా న్యాచురల్ రెడ్ వస్తుంది అనమాట గ్లో. సో నేను అట్లా తీసుకున్నా. ఈ నెయిల్స్ మాత్రం ఈరోజు కథలు పెట్టడానికి పెట్టుకున్నా. నాకు నెయిల్స్ అలవాటే లేదు. మొన్న కమర్షియల్ స్ట్రీట్ వెళ్ళినప్పుడు అక్కడ కనిపిస్తే తీసుకున్నా అనమాట, ఎప్పుడైనా చేయొచ్చని. సో నా చేతులు తెల్లగానే లేవు. ఇక్కడ చూపిస్తున్నా, ఒక్క చిన్న డాట్ పెడితే ఇది మీకు పిల్లలు పుట్టి ఆ పిల్లలకి పిల్లలు పుట్టిన వరకు వస్తుంది అనమాట. అన్ని రోజులు వస్తుంది. ఒక్క చిన్న డాట్ చాలు మొత్తం ఎర్రగా బ్లష్ పెట్టుకున్నట్టు ఉంటుంది. సో ఇప్పుడుందా ఈ కలర్ ఇట్లుంది, కానీ when I blend this out, it gives the most beautiful pinkish red glow. So I love this product and it should manchiga blend cheyali. Nenu cheyaledu. So I love this product. I don't regret buying it. So ఇది neat గా blend చేస్తే ఎంత మంచి పింక్ కలర్ గ్లో, రెడ్డిష్ పింక్ కలర్ గ్లో వస్తుంది నా ఫేస్కి వచ్చినట్టు. మీకు కూడా అదే వస్తుంది. ఇఫ్ యూ వాంట్ ప్లీజ్ బై ఇట్ అండ్ ఐ విల్ షేర్ ద లింక్స్. ఇట్ ఈస్ Elf Camo Glow Blush and it is in the shade Coral. మస్తు ఉంది. కోరల్ క్రష్ అంట. నేను కూడా మీ క్రష్. నెక్స్ట్ ప్రోడక్ట్. సో రోజు తిని పడుకొని చదువుకొని అసలు ఎంత సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే నాది. అసలు ఒక 100 feet ఒక చిన్న రూమ్ ఇస్తే ఆ రూమ్లోనే ఉంటా, జరగను అట్లాంటి పర్సనాలిటీని. సో నా ఫేస్ రోజుకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రౌండ్ ఉంటుంది, ఇంకా రౌండ్ అవుతుందని ఐ బాట్ దిస్ బ్రౌన్జర్ ప్యాలెట్ ఫర్ ద ఫస్ట్ టైం. ఇది కూడా ఎల్ఫ్ అనమాట. సో అది గ్లో అవుతుంది, ఆ పింక్ కలర్ బ్లష్తో గ్లో అవుతున్నాను. మళ్ళీ అది మ్యాట్ ఫినిష్ వద్దని ఇది కూడా పెట్టుకొని ఇంకా గ్లో అవుదామని సో లూమినెంట్ పఫీ బ్రౌన్జర్ కొన్నా అనమాట. ఇది ఆల్రెడీ మనం ఆగం కదా, ఇట్లా రాగానే ఓపెన్ చేసి ఏ షేడ్ అన్నీ చూసేసేయాలి కాబట్టి ఆల్రెడీ అన్ని పీకి పందిరేసి ఒకసారి మేకప్ కూడా వేసుకున్నాను అనమాట. ఇది షేడ్, ఈ షేడ్ ఇట్లా వాడతానండి నెయిల్స్, ఇట్లా ఈ కలర్లో వస్తుంది. మంచిగా బ్లెండ్ చేస్తున్నా. మొన్న ఒక మేకప్ ఆర్టిస్ట్ ఉంటారు నా ఫేవరెట్, న్యూయార్క్ నుంచి. ఆయన చెప్పాను అనమాట, ఇక్కడ ఒక డాట్, ఇక్కడ ఒక డాట్, ఇక్కడ ఒక డాట్ పెట్టి మధ్యలో 2 dots ఆఫ్ బ్రౌన్జర్ పెట్టి మస్తు బ్లెండ్ చేస్తే ఫుల్ గ్లో వస్తుందని. అట్లాంటి టెక్నిక్స్ వాడి ఈరోజు మేకప్ తీసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే ఐ రియలీ వాంట్ టు టాక్ అబౌట్ దిస్ ప్రోడక్ట్. ఇది ఏంటంటే లారియల్ గ్లైకోలిక్ బ్రైట్ 1% ఆఫ్ గ్లైకోలిక్ సీరం ఉంటుంది అనమాట. ఇది మస్తు ఉంది. ఎందుకంటే అప్పుడు నా ఇంటర్న్షిప్లో ఉన్నప్పుడు 3 months విపరీతంగా కమ్యూనిటీ మెడిసిన్ ఉండేది అనమాట. ఊర్లలోకి పోవాలి, అక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్స్కి వెళ్ళాలి. అది నాకు టిపికల్ సమ్మర్లో ఉండే. సో నల్ల బొగ్గులాగా అయిపోయినా. అంటే ఐ లైక్ మై కలర్ బట్ ఫుల్ నల్లగా అంటే ట్యాన్ అయిపోయాను. సో దిస్ ఈస్ రియలీ హెల్పింగ్ మీ టు గ్లో అనమాట. ఇది నా సెకండ్ బాటిల్. ఐ ఫీల్ యూ షుడ్ ఆల్సో ట్రై దిస్. అండ్ స్పాట్స్ కూడా ఏమైనా ఉంటే పోతాయంట. సో డెఫినెట్లీ చెక్ అవుట్ దిస్ ప్రోడక్ట్. ఊకే కళ్ళు ఇట్లా చిన్నగా కింద చిన్నగా ఎందుకు చేసి చూస్తుంది పిల్ల అంటే నాకు కళ్ళు కనిపించాను అనమాట. స్పెక్ట్స్ ఉంటాయి, కాకపోతే వీడియో కోసం కథలు పడాలి కాబట్టి స్పెక్ట్స్ పెట్టుకోలేదు. సో నాకు ఇంకా నెక్స్ట్ ఏంటంటే లిక్విడ్ అంటున్నాను, లిప్ లైనర్స్. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మేకప్ అంటే ఇష్టం. సో లిప్ లైనర్స్ ఎస్పెషలీ వెన్ కర్డాషియన్ సిస్టర్. ఇప్పుడు కైలీ జెన్నర్ లిప్ లైనర్స్ అంటే నా ఫేవరెట్. అసలు ఆ పిల్ల లిప్స్టిక్ పెడితే ఎంత బాగా పెట్టింది అని కష్టపడి నా ఫ్రెండ్ ఒకడు యూఎస్ నుంచి వస్తుంటే తెప్పించుకుని ఏం చేసినావు, ఒకరోజు అట్లా కాన్సెప్ట్ అని పోయి అది తీసుకుపోయిన కథలు మామూలుగా అది పెట్టుకొని అది బ్యాగ్లో పెట్టుకొని అక్కడ పోయినాక మళ్ళీ పెట్టుకుందామని తీసుకుపోయినా. ఎవరి బెస్ట్ ఇట్స్ గాన్. బట్ ఐ యూస్ ద లిప్ లైనర్ ఫర్ మోర్ దెన్ 2 years. అది అయిపోయి అది పెట్టి నా లైఫ్లో ఒక నార్మల్ పెన్సిల్ కూడా అన్ని రోజులు వాడలే.
ఇంతవరకు వచ్చినట్టు వాడినా, అది అయిపోయింది. ఇప్పుడు ఇట్స్ టైమ్ అని. సో దిస్ ఇస్ K Beauty by Katrina. So I ordered this lip liner in the shade Applause అనమాట. నాది కొంచెం బ్రౌన్ లిప్స్ అండ్ ఐ లైక్ డార్కర్ షేడ్స్ ఓన్లీ. నాకు న్యూడ్ షేడ్స్ లిప్స్టిక్ పెడితే పందికి పౌండ్స్ పౌడర్ పెట్టినట్టు. ఓ మై గాడ్, I should not do that. So this is the shade. And చెప్పినా కదా మనం ఆగం పర్సనాలిటీ వచ్చినాకనే వాడినాం కాబట్టి. ఇది అసలు నేను ఎందుకు కైలీ కొన్నాను అని అనిపించింది ఇది వాడినాక. ఎందుకంటే అది ఆల్మోస్ట్ 2500. సో పిచ్చి పీక్స్లో ఉన్నది కొన్నాను. ఇది ఐ థింక్ ఇట్ ఈస్ లైక్ ఆఫర్లో నాకు 500కి వచ్చింది ఇది. అండ్ ఇట్ ఈస్ సో గుడ్. అన్నీ నేను చూపిస్తున్నా. ఇట్ ఈస్ సో గుడ్. అసలు తెలుసా క్రీమ్ ఏమంటారు, ఇట్ బ్లెండ్ సో వెరీ. ఇట్లా వేయగానే ఇట్లా స్లైడ్ అయిపోతుంది. ప్లస్ అది అస్సలు మూవ్ అవ్వట్లేదు ఇక్కడ నుంచి, అస్సలు కొంచెం కూడా మూవ్ అవ్వట్లేదు. అంటే తిని రాగి మొత్తం లిప్స్టిక్ అన్న పోయినా మీ లిప్ లైనర్ ఉంటుంది మీ లిప్స్కి. చాలా బాగుంది ఈ ప్రోడక్ట్, నాకు నచ్చింది. ఇగో ఈ షేడ్ అప్లాస్ అంట ఈ షేడ్ పేరు. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ ఇంకొక లిప్ లైనర్. ఏదది? యా, ఇప్పుడు ఫే బ్యూటీ సో గెటింగ్ ఫేమస్ అండ్ ఇట్స్ ఆల్రెడీ ఫేమస్ ఆల్రెడీ. సో ఇప్పుడు మనకి ఏమంటారు, I forgot what this is called. సో ఇప్పుడు ఫస్ట్ ఒక డార్క్ లిప్ లైనర్ పెట్టి దాని మీద లైట్ పెట్టి దాని మీద గ్లాస్ పెడితే ఇట్లా చమ్ముకుమని మెరుస్తున్నాయి కదా, దాన్ని ఏమంటారు, some lips antaru. Let me check, but before that I'll tell you. This is Fay Beauty lip liner in the shade it is called Bloodline anamata. Idi brown untadi. ఈ రోజు నేను పెట్టుకున్నది అది కనిపిస్తుందో లేదో మీకు, కాకపోతే ఇదిగో ఈ మళ్ళీ చూపిస్తున్నాను దీనిపైన. ఇది ఎట్లా మెరూన్ షేడ్ లాగా ఉంటుంది, కొంచెం డార్క్గా. ఇది బాగుంది, ఈ షేడ్ నచ్చింది. కానీ ఇది కొంచెం ఎట్లా అంటే ఇట్లా మూవ్ అవుతుంది అనమాట. బట్ కొంచెం బ్లెండ్ పెట్టుకొని బ్లెండ్ చేసుకుంటే అది ఇంకా మళ్ళీ మూవ్ అవ్వట్లేదు. కొంచెం లైట్గా మూవ్ అవుతుంది కానీ ఎక్కువ ఇట్లా పెండ అవుతలేదు. సారీ లాంగ్వేజ్. సో నెక్స్ట్ ఇంకోటి, ఇది నా కళ్ళు మొత్తం చూస్తే మీరు దూరం నుంచి చూసినా దగ్గర నుంచి చూసినా కొంచెం చైనీస్ కలర్ లాగా ఉంటాయి అనమాట. సో చాలా చిన్న కళ్ళు పెద్ద ముఖం. సో ఎప్పుడు చూసినా కొంచెం ఇన్సెక్యూరిటీ ఉంటుంది కళ్ళు పెద్దగా కనిపించాలని. సో ఏంది యూట్యూబ్ అంతా ఎతికితే ఏమన్నారంటే టైట్ లైనింగ్ టెక్నిక్ అంట. ఇగో ఇట్లా పైకి అనుకొని ఇలా మన కాజల్ పెట్టినాం అనుకో కళ్ళు పెద్దగా కనిపిస్తాయి. సో నేను తప్పకుండా అది ఫాలో అవుదామని ఒక కాజల్ కొన్నాను. ఇది కూడా వాటర్ ప్రూఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవ్ అవ్వద్దు, ఎందుకంటే నేను ఉండే కాడు ఇట్లా రుద్దుతూనే ఉంటా, కళ్ళని డిస్టర్బ్ చేస్తూనే ఉంటా. పెట్టుకున్న 15 నిమిషాలకి ఐలైనర్ పోతుంది అనమాట, అట్లాంటి పరిస్థితి. సో కొంచెం ఎంత రుద్దినా పోవద్దు అని ఇది తెచ్చిన, ఇది ఆర్డర్ చేసిన. ఇది రినే మిడ్ నైట్ కోల్ పెన్సిల్. మస్తు ఉంది, అస్సలు జరుగుతలేదు. మళ్ళీ చూపిస్తావా ఈడ ఉందా, అస్సలు పోతనే లేదు. కొంచెం పోయింది, బట్ బెటర్ దెన్ అదర్ పీపుల్. కొంచెం జరుగుతలేదు అనమాట. మరి నాకు ఇదేం పేడ్ ప్రమోషన్ కాదు, సో ప్రమోట్ చేయట్లేదు ఏమి. నెక్స్ట్ ఏంటంటే ప్యాక్ బ్యూటీ వాళ్ళు ఏం చేసిండ్రు, నైకా సేల్ కదా, ఇది ఎల్ఫ్ ఏమో 1+1 ఉండే, ఒకటి కొంటే ఇంకోటి వస్తుంది అనమాట. అందుకే అన్ని ఎల్ఫ్ ప్రోడక్ట్స్ వచ్చినాయి, మనం సేవ్ చేయాలి కదా. నెక్స్ట్ ఈ ప్యాక్ బ్యూటీ వాళ్ళు ఏంటంటే ఒక ఫుల్ సైజ్, ఇది కూడా అంతే, ఒక ఫుల్ సైజ్ ప్రోడక్ట్ కొంటే ఇంకో ఫుల్ సైజ్ ప్రోడక్ట్ ఫ్రీ. ఇవన్నీ కొన్నాం. మళ్ళీ రుద్దుకోవడానికి బ్రషెస్ ఉండాలి కదా అని ఒక ఆల్ ఇన్ వన్ ట్రావెల్ సైజ్ ఇట్లా ఆల్ ఇన్ వన్ మేకప్ బ్రష్ అనేది ఒకటి ఆర్డర్ చేసిన అనమాట. దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చి 895 రూపీస్. బట్ మనకి తక్కువలో వచ్చింది అనమాట, ఎందుకంటే మనం నైకా సేల్ కొన్నాం. సో ఓ షిట్, ఓపెన్ చేయాలి కదా. చూడండి ఫ్రెండ్స్, ఇది ఓపెన్ చేసాను. అండ్ దిస్ ఇస్ ద ప్రోడక్ట్. ఇట్ లుక్స్ లైక్ దిస్. మనకు కావాలి కదా, ఆల్రెడీ ట్రై కూడా చేసేసాం అనమాట. ఇది నీకు చూపించడానికి కథ. ఇది ఓడిపోయింది ఆల్రెడీ, 100 రూపీస్ బొక్క. ఓకే, ఇది ఫౌండేషన్ బ్రష్.
ఇది బ్లష్ అనుకుంటున్నాను నేను నచ్చింది అనమాట. మీకు సర్ప్రైజ్. ఇది ఐ షాడో బ్రష్. ఇది ఐ షాడో బ్రష్, బట్ నేను కన్సీలర్ కాదు. సో ఒక దాంట్లో ఇట్లా 4 ప్రోడక్ట్స్ వస్తాయి అన్నమాట ఒక బ్రష్లో. ఇది చాలా కన్వీనియంట్ ట్రావెలింగ్కి. నేను ఎక్కువ ఊళ్ళ మీద తిరుగుతా కాబట్టి నాకు ఇలాంటివే కరెక్ట్. ఎందుకంటే నార్మల్ రేంజ్లో ఉంది, వెరీ బ్యూటిఫుల్, వాడుకోవచ్చు. ఎక్కడైనా పోయినా పెద్ద ఏడవలసిన అవసరం లేదు. ఎందుకంటే 800, బట్ మన హిస్టరీ ఆఫ్ లూజింగ్ మేకప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది కష్టం. ఇది కొంచెం వాడుకొని పోయినా ఎక్కువ ఫీల్ అవ్వకుండా ఉండడానికి. నెక్స్ట్ ఇది ప్యాక్ ప్రెసిషన్ బ్లెండింగ్ సెట్. ఇదేమంటే బ్యూటీ బ్లెండర్ వాడలే, ఎందుకంటే ఎందుకో తెలియదు, ఇంతవరకు ఓపెన్ చేయలేదు, ఇప్పుడే ఓపెన్ చేస్తున్నా. ఇది ఒక రెడ్ కలర్ బ్యూటీ బ్లెండర్. ఇది చాలా బాగుంది అని నా ఫ్రెండ్స్ కూడా చెప్పిండు. సో ఇది ఒక రెడ్ కలర్ బ్యూటీ బ్లెండర్ బాగుంది, వాడినాక చూపిస్తా. ఇది డ్రైగా ఉంది, కొంచెం డ్యాంప్ చేసి వాడాలన్నమాట. మీరు కూడా వాడినప్పుడు నీళ్ళగా కలిపి వాడండి. తడిపి పిండి మేబీ పిండి వాడండి. దాని తర్వాత ఇదిగో ఇది పిజ్జా పఫ్స్ మినీ పఫ్స్. ఇది ఏంటంటే ఇప్పుడు మనం ఇంకో ప్రోడక్ట్ కొన్నాం అన్నమాట, పౌడర్ కొన్నాం. ఏంటి ప్యాక్ నుంచి. ఇది ఏంటంటే ప్రొఫెషనల్ మేకప్ ప్యాక్, ప్రొఫెషనల్ మేకప్ నుంచి కాబట్టి ఐ లైక్ దిస్ ప్యాక్ పౌడర్. ఇది బనానా పౌడర్ టైప్ చూపిస్తున్నాం. అర్థమైందా? ఇది బనానా పౌడర్ టైప్. సో ఇట్లా పౌడర్ వస్తుంది అనమాట. మనం మొత్తం ఈ క్రీమ్లు అన్నీ పూసినాక అది ఉండాలి కదా కొన్ని రోజులు, కొంతసేపు అయినా. సో అవన్నీ సెట్ చేయడానికి పౌడర్, ఇట్లా కొంచెం పౌడర్ తీసుకొని చేతి మీద ఇట్లా డ్యాప్ చేసుకొని ఆ పౌడర్ అంతా మళ్ళీ పికప్ చేసుకొని ఇట్లా కొట్టుకోవాలన్నమాట. అప్పుడు మేకప్ ఛాన్సేపు ఉంటుంది. సో ఇన్ని ప్యాక్ ప్రోడక్ట్స్ కొన్నందుకు వాడు ఏం చేసిండు, నాకు గిఫ్ట్ ఇచ్చి ఫ్రీ లిప్స్టిక్ ఇచ్చిన. నేను అన్ని బ్రౌన్ కొన్నా, ఇది కూడా అదే కలర్లో వచ్చింది, బ్రౌనిష్ మెరూన్. ఇది కూడా బాగానే ఉంది, వాడామన్నమాట ఆల్రెడీ. ఇట్ ఈస్ కాల్డ్ చాకో లవర్. నాకు ఏం తెలుస్తుంది, ఇది చాకో లవర్. నెక్స్ట్ కన్సీలర్ ఫ్రమ్ L'Oreal Paris. So it is called ఇన్ఫెటబుల్ ఫుల్ వేర్ L'Oreal Paris కన్సీలర్ అనమాట. నాకు ట్విన్ సిస్టర్ ఉంది, అది కూడా దానికి మేకప్ వేసుకోవాలని ఉంటుంది కానీ దానికి రాదు. సో నేనేం చేసిన తెలివిగా ఫౌండేషన్ నా షేడ్లో కొనుక్కొని కన్సీలర్ దాని షేడ్లో కొన్నా. ఎందుకంటే మనం ఏం తీసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు కదా అని. సో కన్సీలర్ ఎట్లాగో 1 షేడ్ బ్రైటర్, అది కూడా నాకన్నా 1 షేడ్ బ్రైటరే ఉంటుంది. సో 1 షేడ్ బ్రైటర్, దానికి ఇదే కన్సీలర్ ఫౌండేషన్ అట్లా వాడుకోవచ్చు. చెప్తే పిచ్చిది వాడేస్తుంది. నెక్స్ట్ సో నేను కొంచెం మోసపోయినా ఇన్ని కొన్నందుకు. మ్యాక్లో కూడా అన్నారనమాట 1+1 ఏదో ఫ్రీ ఉన్నది. సో నేను మ్యాక్ సెట్టింగ్ స్ప్రే కొన్నా, అది ఇంకా లేదు ఇక్కడ, అది నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తాను. సో దాంతోపాటు ఒక లిప్స్టిక్ కూడా కొందాము. మ్యాక్లో బాగుంటాయి మ్యాక్ లిప్స్టిక్స్, నాకు ఆల్రెడీ 3-4 ఉన్నాయి. బట్ ఇంకో షేడ్ ఎందుకు, ఆశ ఎక్కువ కదా ఉండాలన్నీ అని కొన్నా. ఇది మ్యాక్ లిప్స్టిక్. ఇది ఎంత సైజ్ వచ్చిందో చూడండి, 1200. నా లిటిల్ ఫింగర్ అంత సైజ్లో ఉందండి. సో తెలియకుండా చిన్నగా మోసపోయా, బట్ ఐ లైక్ ద షేడ్. ఎన్ని రోజులైనా పెట్టుకోవచ్చు. చెప్పా కదా అన్ని బ్రౌన్ రెడ్ ఇట్లాంటి షేడ్లే ఉంటాయి, ఎందుకంటే ఇట్లాంటివి వాడతాయి. ఇదైతే క్రేజీ ఉంటుంది, ఇది కూడా ఇంకా ప్లేస్ లేదు, బట్ చూద్దాం. ఇది పింకిష్ రెడ్డిష్ మెరూన్ షేడ్. ఈ షేడ్ పేరు ఏంటంటే డీ ఫర్ డేంజర్ అంట. 630. యా, ఆల్ దీస్ I think this is the end of the makeup haul. అంతేనా, ఆల్మోస్ట్ 15 ప్రోడక్ట్స్ చూపించాను. కావాలంటే మీరు కూడా డబ్బులు సేవ్ చేసుకోవాలంటే
go buy your makeup products in Nykaa sale. Ante idi promotion video kaadu, but I'm just showing the video. So this is Dr. Arpita, and these are all the makeup products I used. I feel like you should love my eye makeup, and if you want more content, please follow me. Bye. And if you like my nails, let me know. I will give you the links, shop address. మా డాడ్ చూసి దయ్యం గొర్రెలాగా ఉంటాయి అని అన్నాడు, కానీ let this thing go. Bye guys.